హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 137. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అభిని చూసి లోపలికి ఆహ్వానించింది సూరమ్మత్త. బామ్మగారు, నేను ఇక్కడికి వచ్చింది ఒక పోలీస్ ఆఫీసర్గా. సుజాత గారి అబ్బాయిలాగా మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తాను, అప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాను అని అన్నాడు ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తూ అభిరామ్. అర్థమైంది, నీ పోలీస్ పనికి నేను అడ్డురాను, కానీ ఖచ్చితంగా రేపు రావాలి నా దగ్గరికి, సరేనా అని అభి నిజాయితీ గురించి అర్థమై తన పనికి అడ్డు రాకూడదు అనుకుంది సూరమ్మత్త. అలాగే బామ్మ అని చెప్పి చక్రి వంక చూసి, అమ్మాయిల రూమ్లో కెమెరా పెట్టినందుకు జైలు శిక్ష ఖచ్చితంగా పడుతుంది, మీరు కంప్లైంట్ ఇస్తా అంటే నేను తీసుకుంటాను అని అన్నాడు అభి. గౌతమ్ ముందుకు వచ్చి కెమెరా ఇచ్చి, కెమెరా అయితే దొరికింది, ఈ ఫోన్కి మేబీ కనెక్ట్ అయి ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి సార్ అని అన్నాడు గౌతమ్. నన్ను అభి అని పిలవచ్చు అని గౌతమ్తో అన్నాడు అభిరామ్. హాయ్ అభి, ఐఎమ్ గౌతమ్ అని అన్నాడు గౌతమ్. యా ఐ నో, సైకాలజిస్ట్ అని అన్నాడు అభి. ఇది విని ఆశ్చర్యంగా చూశాడు గౌతమ్. గౌతమ్ ఆశ్చర్యాన్ని గమనించి, ఊళ్ళో వాళ్ళు నీ గురించి చెప్పారు అని అన్నాడు అభి. అయినా కూడా గౌతమ్ మొహంలో నుంచి ఆశ్చర్యం పోలేదు. అది పట్టించుకోకుండా అభి రోషన్ ఫోన్ని ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉన్నాడు. నా పర్మిషన్ లేకుండా మీరు నా ఫోన్ చెక్ చేయకూడదు ఆఫీసర్, ఆ ప్రోటోకాల్ మీకు తెలీదా అని తన ఫోన్ తీసుకోవడానికి ముందుకు వస్తూ అన్నాడు రోషన్. కానీ అప్పటికే చక్రి తన షర్ట్ని వెనుక నుంచి పట్టుకున్నాడు. దాంతో రోషన్ ముందుకు వెళ్ళలేకపోయాడు. ఈ అభికి ప్రోటోకాల్ ఉండదు మిస్టర్, నాకు తెలిసింది ఒక్కటే, అమ్మాయిల లైఫ్తో ఆడుకోవాలి అని చూసిన వాళ్ళ తాట తీయడం, అది విత్ లానా లేదా అవుట్ ఆఫ్ లానా అనేది మనుషుల మీద డిపెండ్ అయి ఉంటుంది అని రోషన్ వంక చూడకుండా ఫోన్లో ఏదో చూస్తూ సమాధానం చెప్పాడు అభి. అభి సమాధానం గౌతమ్కి చాలా బాగా నచ్చింది. మంజు కూడా ఈ మాటలు విని అభి వంక రెస్పెక్ట్ఫుల్గా చూస్తూ ఉంది. సాఫ్ట్వేర్ హ్యాకింగ్ వచ్చా అని అడిగాడు గౌతమ్. పోలీస్ని కదా, బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పి అన్నీ చెక్ చేశాడు అభి. కెమెరా ఓపెన్ చేయగానే ఆ మినీ కెమెరా యాక్టివ్ అయినట్టు లైట్ వచ్చింది. ఆ కెమెరా ముందు ఉన్న గౌతమ్ క్లియర్గా రోషన్ ఫోన్లో కనిపిస్తూ ఉన్నాడు. కనిపిస్తుంది, కన్ఫర్మ్, ఈ కెమెరా ఈ ఫోన్కి కనెక్ట్ అయ్యి ఉంది, దీంట్లో 2 days డేటా ఉంది అని అన్నాడు అభి. ఇది వినగానే చక్రి మొహంలో కోపం, రోషన్ అని గట్టిగా అరుస్తూ తనని కొట్టబోయాడు. కానీ గౌతమ్ మధ్యలో ఆపి, బావా ఆగు అని అన్నాడు. చూడండి, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం తప్పు, మీకు కోపం ఉండొచ్చు, మీ చెల్లి కాబట్టి ఆ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను అని చెప్పి గౌతమ్ని చక్రిని వదిలేయమని చెప్పాడు. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, వాడి వంటి మీద గీత పడకూడదు, అలా అని ఏ వాత తేలకూడదు, ఎంత కొడతారో మీ ఇష్టం, మీ కోపాన్ని చూపించండి అని అన్నాడు అభయ్. అదేంటి అలా అంటున్నావు, నువ్వు ఏసీపీవి, పోలీస్ ఆఫీసర్వి, అరెస్ట్ చేయాల్సింది పోయి కొట్టమంటావేంటి అని అడిగాడు గౌతమ్. ఒక అన్న బాధని అర్థం చేసుకోగలను గౌతమ్ అని అన్నాడు అభి. తన కళ్ళల్లో బాధ గమనించాడు గౌతమ్. ఇంకా ఏమీ మాట్లాడలేదు. రే చక్రి, ఇది తీసుకోరా, దీంతో దెబ్బ పడితే వాత తెలదు, అలా అని అచ్చు పడదు, కానీ దెబ్బ మాత్రం గట్టిగా పడుతుంది, వీడికి పడాల్సిందే, చెయ్యి దాటిపోయాడురా వీడు, ఇంటి పిల్లనే ఇలా చేస్తాడా, ఇంటి పిల్లను పక్కకు పెట్టు, అసలు ఆడపిల్లలతో ప్రవర్తించే విధానం ఇదేనా, వీడికి మంచి గుణపాఠం చెప్పరా అంటూ కోపంగా కర్ర చక్రి వైపు విసిరింది సూరమ్మత్త. రాజారావు గారు అయితే అసలు ఏమీ మాట్లాడలేకపోయారు. ఆయన చాలా షాక్లో ఉన్నారు. తన చెల్లి ఇలా ప్రవర్తించిందా, తన మేనల్లుడు తన కూతురుతో ఇంత అసభ్యంగా ప్రవర్తించాడా, కొంచెం ఆలస్యం అయి ఉంటే తన కూతురు జీవితం ఏమై ఉండేది అని చాలా బాధపడిపోయారు రాజారావు గారు. రాజీ కూడా షాక్ల నుంచి తేలుకోలేకపోయింది. అలా సూరమ్మత్త కర్రని విసిరేసరికి షాక్ల నుంచి బయటికి వచ్చి, ఆగు చక్రి, వాని కొట్టకు, నా కొడుకుని కొట్టకు అనుకుంటూ ముందుకొచ్చింది.
సూరమ్మత్త అక్కడికి వచ్చి రాజీ చెయ్యిని గట్టిగా పట్టుకొని తన వైపు లాక్కొని, ఏంటే నువ్వు అడ్డు చెప్పేది? నీకు కూడా పడాలి, కానీ ప్రస్తుతానికి నీ కొడుకుకి పడనివ్వు. చెయ్యి దాటిపోయిన బిడ్డని 4 కొట్టి ఇది తప్పురా అని చెప్పాల్సింది పోయి అడ్డుపడుతున్నావా? వాడు ఒక ఆడ కూతురుతో ఎలా ప్రవర్తించాడో నీకు అర్థం కావట్లేదా? లేదా చూసి కూడా కళ్ళు మూసుకుంటున్నావా అని అంది సూరమ్మత్త. అత్తయ్య, వాడికి తెలియక చేశాడు, వదిలేయండి అత్తయ్య అని అంది రాజీ. తెలియక చేశాడా? తెలియక చేయడానికి చిన్న పిల్లోడు కాదు అని అంది సూరమ్మత్త. మీకు దండం పెడతానత్తయ్య, కావాలంటే మీ కాళ్ళ మీద పడతాను. వాడిని వదిలేయండి, వాడిని పోలీస్కి అప్పచెప్పండి, వాడిని ఇక్కడి నుంచి దూరంగా పంపించేస్తాను. మళ్ళీ మీ జోలికి రాడు, ఈ జన్మలో మీ జోలికి రాడు, ఈ ఇంటి వైపు కూడా చూడడు అని అంది రాజీ కన్నీళ్లతో. మరి రాజీ కార్చే నిజమైన కన్నీళ్ళు రోషన్ని కాపాడతాయంటారా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. Take care, have a good day and bye bye.